అదొక చరిత్ర. 2019 అక్టోబర్ 2వ తేదీన దేశమంతా ఏపీ వైపు చూసింది. ఒకేసారి 1.34 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాల కల్పన చేసి రికార్డు సృష్టిస్తే ఈనాడు వాళ్ళు చూడండి ఎంత దుర్మార్గంగా జగన్ పాలనలో నిరుద్యోగి ఆత్మహత్య అంట, రోజుకో నిరుద్యోగ ఆత్మహత్య అంట. ఎవరు ఎట్లా చనిపోయినా సరే అది జగన్ గారి ఖాతాలో వేసేయటం. వాళ్ళు నిరుద్యోగం వల్ల చనిపోయారా లేకపోతే ఇంకే కారణం వల్ల చనిపోయారా వాటితో సంబంధం లేకుండా ఇట్లా రాసేస్తున్నారండి. అంత అన్యాయంగా ఉంది. విజయబాబు గారు మీకేమనిపిస్తుంది ఇట్లాంటి రాతలు? ఇప్పుడు చూసాం ఉద్యోగాలు ఇవ్వలేదని ఆ కుర్రాడు అతను జర్నలిస్టు చెబుతున్నటువంటి మొత్తం అబ్జర్వ్ చేసి మరీ చెబుతున్నారు. నేను చూశాను మా ఊళ్ళల్లో కానీ ఎక్కడన్నా నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయంటే ఒక్కళ్ళకి రాలేదు, ఎందుకు ఇట్లా ప్రచారం చేసుకుంటున్నారు అన్నారు. ఇంకోవైపు ఈనాడు వీటిని అడ్డం పెట్టుకుని ఈ కథ నడుపుతున్న తీరు ఇవాళ కరెక్ట్గా అక్టోబర్ 2నే 2019 1,15,000 మందికి 1,34,000 మందికి ఏకంగా ఒకేసారి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత జగన్ గారిదా కాదా? మీరేమంటారు? అక్టోబర్ 2 అంటే గాంధీ జయంతి అండి. అవును, గాంధీ జయంతి సందర్భంగా పదే పదే చెప్తుంటా, నాలుగుపై నేషనలిజం, పలుకుల్లో పేట్రియాటిజం, ఆచరణలో ఆపర్చునిజం, ఇదే నేటి గాంధీయిజం అని చెప్పని. సో అక్కడ గాంధీయిజాన్ని పూర్తిగా ఏ విధంగా మ్యానిపులేట్ చేసి అబద్ధాల గోడలు కట్టి, అబద్ధాల గోడల మీద మేడలు కట్టి, ఆ మేడల్లో విహరించేటువంటి ఇటు జర్నలిజం కావచ్చు, లేదంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కావచ్చు, ఈ రెండు కూడా ఒకదానికొకటి పోటాపోటీగా పడుతున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఏం చేశారు అనేది ఒక్కొక్కటిగా అంటే ఇప్పుడు ఆ మబ్బులు, అబద్ధాల మబ్బు, ఆ మబ్బులన్నీ కూడా క్రమక్రమంగా తొలగిపోతున్నప్పుడు ఒక్కొక్క రంగంలో తాను ఏం చేశాడనే వాస్తవాలు ఇప్పుడు చాలా స్పష్టంగా బయటకు వస్తున్నాయి. అందుకని ఎప్పుడు కూడా తాత్కాలికంగా అంటే మనకు ఒక ఇది కూడా ఉంది, కొంతమందిని కొన్నిసార్లు నమ్మించవచ్చు, అన్నిసార్లు అంతమందిని నమ్మించలేరని. ఈ నమ్మకాలన్నిటినీ కూడా ఇప్పుడు ఏదైతే విశ్వసించి జనం ఓటేశారో, ఇందాక చెప్పారు ఎంప్లాయీస్ ఏదో స్వర్గం ఊడిపడుతుంది అనుకున్నారు, వాళ్ళు ఓట్లేశారు. ఈ వాలంటీర్లు వెళ్ళిపోతే మనకి ఇంకా అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది అనుకున్నారు పాపం వాళ్ళు. వాళ్ళ పరిస్థితి ఏంటనేది వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారు. ఉద్యోగార్థులకి ఆశలు చూపించాడు ఆయన, అదేమంటేనే తెలుసు. సరే మళ్ళీ మీరు తర్వాత ఆ టాపిక్ వస్తారు, తర్వాత మాట్లాడతా, కానీ మంచి మందు ఇస్తాను అన్నాడు ఆయన. ఎలాంటి మంచి మందు తయారు చేస్తున్నారో కూడా మనం చూసే వార్తల్లో. నకిలీ ముందు తర్వాత మనం కాదు, ఇప్పుడు ప్రధానంగా 4,71,000 ఉద్యోగాలు ఇచ్చారంటే ఆ కుర్రాళ్ళు మొత్తం పరిశీలన చేసి వీడియోలు చేసి ఎంత అబద్ధం లేకపోతే సొల్లు అన్న పదం కూడా వాడారు వాళ్ళు, టీడీపీ వాళ్ళు చేస్తున్న ప్రచారం మీద. ఆ పరిస్థితి అంటే ఈ నిరుద్యోగ వృత్తిని ఎగ్గొట్టడం కోసం అందరికి ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పేస్తే అయిపోద్దనా వాళ్ళ ఉద్దేశం ఏంటి? అసలు అన్ని పూర్తి చేసేసానని ఆయన బుకాయిస్తున్నాడు, వీళ్ళు కూడా భజన చేస్తున్నారు. కానీ కడుపు మండిన యువత రోడ్డు మీదకి వస్తే ఆ యువత యొక్క శక్తి, ఆగ్రహించిన యువశక్తి ఎలా ఉంటుందనేది అతి త్వరలో ఈ రాష్ట్రం ఈ ప్రభుత్వం చవి చూడబోతుంది. కాబట్టి అప్పటి వరకు వాళ్ళు ఎన్ని అబద్ధాలు ఆడినా కూడా వీళ్ళని భజన చేసుకోమనండి, వాళ్ళని అబద్ధాలు ఆడమండి. అన్ని ఫుల్ఫిల్ చేసామని చెప్తున్నారు కదా. అసలు సూపర్ 6 బ్రహ్మాండంగా అమలు చేసామని చెప్తున్నారు. అది టైం విల్ డిసైడ్ అండి. విష్ణు గారు మీరేమంటారు? ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళ మీద ఇంత నెగిటివ్ ప్రచారం చేయాల్సిన అవసరం ఈనాడు వాళ్ళకి ఎందుకు అంత కక్ష? కరెక్ట్గా 2019 అక్టోబర్ 2న 1,500,000 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర, 1,34,000 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ఇంకెవరికైనా ఉందా? అయినప్పుడు కూడా ఇప్పుడేదో నిరుద్యోగులు జరిగిపోతున్నట్టు అప్పుడు జరగనట్టు చంద్రబాబు గారు 4 లక్షల పైగా ఉద్యోగాలు ఇచ్చేసానని చెప్తే దాన్ని అది నిజమో అబద్ధమో తెలియకుండా ప్రచారం చేయటం, బ్యానర్లకు వేయటం. ఏమనిపిస్తుంది ఈ పరిస్థితి చూస్తే మీకు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలంగా ఉన్నారో, ఎంత ప్రజల్లో ఆయన పట్ల విశ్వాసం ఉన్నదో, ఈ రోజు చూస్తున్నటువంటి ఫేక్ ప్రచారాలు కానీ, అబద్ధ ప్రచారాలు కానీ, అవాస్తవాలు ప్రచారం చేసుకోవడం కానీ, ఇదంతా కూడా స్పష్టంగా కళ్ళకు కట్టినట్టు కనబడుతూ ఉంది. ఎందుకంటే ఒక 5 సంవత్సరాలు ఒక మంచి పరిపాలన, అన్ని రంగాల్లోనూ కూడా మార్పులు తీసుకొచ్చి, మరీ ముఖ్యంగా ఉద్యోగ కల్పనలో సచివాలయం వ్యవస్థ తీసుకుందాము. ప్రతి సచివాలయంలోనూ కూడా రమారమి 11-12 ప్రభుత్వ ఉద్యోగాలు, అనేక రకాలుగా విద్య చదువుకున్నటువంటి వాళ్ళు, అనేక
దీనిగా పైకి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించి దాంతోపాటు ఇతర అవకాశాలన్నీ కల్పించి అసలు ఉద్యోగాల కల్పనలో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనని ఇప్పటికీ కూడా వీళ్ళు అందిపుచ్చుకోలేకపోతున్నారు. దాన్ని ఫేక్ అని చెప్పని, దాన్ని అబద్ధం అని చెప్పని, వీళ్ళేదో చేసామని చెప్పని చేసేటటువంటి కార్యక్రమమే తప్ప ఏ రకంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ఏ రకంగా చదువుకున్నటువంటి వాళ్ళకి ఆలోచన చేయాలనేది ఏమీ లేదు. ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆర్టీసీని ప్రభుత్వ పరాన్ని తీసుకురావాలనే ఆలోచన అన్నిసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడైనా కనపడిందా? ఇలాగ ప్రజలకు అందుబాటులోనే ఒక పరిపాలన తీసుకురావాలి అని చెప్పని సచివాలయం వ్యవస్థ, ఆ సచివాలయం వ్యవస్థలో వివిధ రకాల సేవలు, ప్రజలకు కావాల్సినటువంటి శానిటేషన్ కానీ, టౌన్ ప్లానింగ్ కానీ, లేకపోతే పోలీసు కానీ, లోకల్ పోలీస్ కానీ, ఇట్లా అనేక రకాలుగా ఒక మంచి పరిపాలన సంబంధించి ఉద్యోగ కల్పన చేస్తే ఫేక్ వార్తలన్నీ సృష్టించి ప్రజల మీద ప్రజలకి తప్పుడు సంకేతాలు పంపించే కార్యక్రమం తీసుకుంటున్నారు. ఎవరో ఆ కుర్రోడు బాగా స్టడీ చేసి ఉన్నటువంటి వాస్తవాలని ప్రజలకి తెలియజేశాడు. అందుకనే సోషల్ మీడియా మీద కూడా కొత్తగా ఒక మంత్రులతో కమిటీ వేయాలి, రాష్ట్ర ప్రభుత్వానికి లేనటువంటి అధికారాలను తీసుకుని భయపెట్టే కార్యక్రమం చూసేటటువంటి పని జరుగుతుంది అనమాట. అది కూడా కాకుండా ఉద్యోగస్తులు, నిరుద్యోగ యువకులు ఆత్మహత్య చేసుకున్నాము అని చెప్పనే మాట ఎంత సత్యదూరమైనటువంటి మాట అంటే, ఈ ఊరిని ప్రచారం చేసేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని అబాస్ పాలు చేయడానికి. ఈరోజు ఏదైనా ఒక మంచి ఉద్యోగం ఇచ్చినటువంటి పరిస్థితి ఏదైనా ఉందా? వీళ్ళు తీసుకొచ్చినటువంటి డిఎస్సీలో సగం ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినవి, 99 డిఎస్సీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. అలాగే కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా ఆయన ఉన్నప్పుడు జరిగినటువంటి కార్యక్రమాలే. దీంతోపాటు కంపెనీలు, హైడ్రోజన్ కానీ, గ్రీన్కో కానీ, లేకపోతే రకరకాలైన కంపెనీల్లో ఆ రోజు ఉన్నటువంటి వచ్చినటువంటి కంపెనీలే ఈరోజు వల్లివేస్తున్నారు తప్ప కొత్తగా వీళ్ళు ఫలానా కంపెనీలో 2024 తర్వాత స్థాపించినటువంటి కంపెనీ ఇది, దీని ద్వారా వచ్చినటువంటి ఉద్యోగాలు ఇవి అని చెప్పేటటువంటి ధైర్యం కూడా లేదు. అవును. అట్లాగే విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో జరిగినటువంటి పారిశ్రామికవేత్తల సమ్మిట్లో ఆ రోజు ఇస్తామనుకున్నటువంటి కంపెనీలు ఇచ్చినటువంటి ఉద్యోగాలు అవన్నీ కూడా కలుపుతున్నారు. వీళ్ళు ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఏంటంటే చూసాం కదా, డెలివరీ బాయ్స్ అని, అదని ఇదని రకరకాలు. అంతే తప్ప ఒక స్పష్టమైనటువంటి వ్యవహారము తెలుగుదేశం పార్టీ చేయలేకపోయింది. సంవత్సరన్నర కాలంలో ఫెయిల్ అయిపోయింది. అలాగే వీళ్ళు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు, ఇవ్వలేకపోయారు. ఆ మాట దాటేస్తున్నారు. ప్రజలకి ఆ మాట సమాధానం చెప్పేటటువంటి పరిస్థితి అయితే లేదు. కాబట్టి మేమేం చెప్తున్నామంటే, ఈ ఫేక్ వార్తలు ఇప్పటికే అధికారంలో రావటం కోసం ఎన్నికల్లో ముందు చెప్పినటువంటి ఫేక్ వార్తలే తిరిగి ఇప్పుడు కూడా పరిపాలన వాళ్ళ చేతిలో ఉన్నప్పటికీ కూడా, సంవత్సరన్నర కాలం అయినప్పటికీ కూడా ఇలాగ అబద్ధపు వార్తలు రాస్తూ ఈ అబద్ధపు వార్తల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఉంటే ఈ మధ్య మీరు ఒకసారి చూసే ఒక నిమిషంలో ఈ మధ్య మీరు చూసింటారు, హోమ్ మినిస్టర్ గారు హౌస్లో ఒక వార్త చదివారు. ఫలానా వ్యక్తి ఫలానా సోషల్ మీడియాలో ఫలానా కులం అయితే ఫలానా కులం అని పెట్టాడు అని చెప్పాడు. అది ఫేక్ వార్త. అతను అమెరికా నుంచి నిజమైనటువంటి వార్త పెట్టడం జరిగింది. కాబట్టి సోషల్ మీడియా మీద కూడా వాస్తవాలు ప్రజలకి చేరువవుతున్నాయని, తెలుస్తున్నాయనే ఉద్దేశంతో ఇలాంటి సోషల్ మీడియా మీద కూడా ఉక్కుపాదం పెట్టాలి అని చెప్పి మంత్రులతో కమిటీ చేశారంట. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ వాళ్ళు చెప్పారు. కాబట్టి ఇదంతా ఎలా జరుగుతుందంటే మనం ఓకే, కరెక్ట్, రైట్.